అందరికీ వందనములు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారి, ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుండా ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు మరి శనివారము, మరి 21వ తారీఖు మార్చి నెల 2026 సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేసినట్లయితే ప్రభు యొక్క కృపావర్తన విన్నట్లయితే ఈరోజు నిర్గమాకాండం 33వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ఒక మాట చూస్తున్నాం. ఇక్కడ ఆయన రాయబడుతున్న మాట, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగజేసేదని అనగా. సో ఇక్కడ మనం మొదటి కోణాన్ని చూసినట్లయితే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుని వాక్యం మనకు చెప్పని మాట ఏంటంటే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును కాకని దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. దేవుని సన్నిధి మనకు తోడుగా వస్తుంది. సో ఆయన ఏ మనుషుడికి తన సన్నిధిని తోడుగా ఉంచడానికి ఇష్టపడుతున్నాడు? ఆయన ఏ మనుషుడికి తన సన్నిధిని తోడుగా పంపిస్తున్నాడంటే మొదటి కోణాన్ని మనం చూడొచ్చు. ఆయన ఏ మనుషుడు తన సన్నిధిని తోడుగా పంపిస్తున్నాడు. ఆయన తన సన్నిధిని ఏ మనుషుడు తోడుగా పంపిస్తున్నాడంటే మొదటి కోణం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 12వ వచనం చివరిలో నేను చదువుతున్నా, నేను నీ పేరును బట్టి నేను ఎరుగున్నానని, నా కటాక్షం నీకు కలిగినదని చెప్పితే కదా. సో దేవుని కటాక్షం ఎవరికైతే అనుగ్రహించబడుతుందో, దేవుని కటాక్షం ఎవరి మీద అయితే ఉంటుందో, దేవుడు తన కటాక్షం అంటే దేవుని కనికరమును ఎవరైతే పొందుకుంటారో, దేవుని దయను ఎవరైతే పొందుకుంటారో, దేవుని వాత్సల్యతను ఎవరైతే పొందుకుంటూ వస్తారో, దేవుని కృపను ఎవరైతే పొందుకుంటూ వస్తారో వారికి ఆయన సన్నిధి తోడుగా ఉంటుంది. మోషే యొక్క జీవితం చూడగా దేవునితో మాట్లాడతాడు, అయ్యా నా కటాక్షం నీకు కలిగినదని చెప్పితే కదా. అంటే దేవుని కటాక్షం, దేవుని కరుణ, దేవుని వాత్సల్యత, దేవుని దయ నాకు కలిగిందని నువ్వు చెప్పావు కదా. కాబట్టి అంటే ఎవరితో అయితే మోషే అన్నాడు నువ్వు కలిగిందని నాకు చెప్పావు కదా అయ్యా అంటే, దేవుని సన్నిధి దేవుడు ఎవరికి తోడుగా పంపిస్తాడంటే ఆయన కటాక్షమును ఎవరికైతే కనపరిచాడో, ఆయన కటాక్షాన్ని ఎవరికైతే ఇస్తూ వచ్చాడో, ఆయన కటాక్షము ఎవరి మీద అయితే ఉంటుందో వారికి ఆయన సన్నిధిని తోడుగా పంపించేవాడు ఉంటాడు. రెండోదిగా చూస్తున్నట్టయితే ఎవరికి తోడుగా ఆయన సన్నిధిని పంపిస్తున్నాడంటే రెండో మాట నిర్గమాకాండం 33వ అధ్యాయం 13వ వచనంలో, కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షం ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గం నాకు తెలుపుము. ఆయన మార్గాన్ని ఎవరికైతే తెలిపాడు, ఆయన మార్గం గురించి ఎవరికైతే బయలుపరిచాడు, ఆయన మార్గంలో ఎవరికైతే తెలియపరుస్తూ వచ్చాడు, ఇదిగో ఈ మార్గంలో వెళ్ళాలి, ఇది తిన్ననైన మార్గం, ఇది సరైన మార్గం, ఇది కరెక్ట్ అయిన మార్గం, ఇందులో నడువుడు అని చెప్పని ఏ మార్గంలో అయితే తన శ్రేష్టకరమైన మార్గంలో ఎవరినైతే నడిపించడానికి ఇష్టపడ్డాడో, తన శ్రేష్టకరమైన మార్గాన్ని, తన ఉన్నతమైన మార్గాన్ని ఎవరికైతే బయలుపరుస్తూ వచ్చాడో, తన ఔన్నత్యం కలిగినటువంటి శ్రేష్టకరమైన మార్గాన్ని ఎవరికైతే చూపిస్తూ వచ్చాడో, ఎవరికైతే తన మార్గాన్ని కనపరుస్తూ వచ్చాడో వారికి ఆయన సన్నిధిని తోడుగా ఇస్తున్నాడు. వారికి ఆయన సన్నిధిని ఎవరికైతే ఆయన ఎవరి ఏడలైతే ఆయన కటాక్షాన్ని కనపరిచాడో వారికి ఆయన సన్నిధిని తోడుగిస్తున్నాడు. ఎవరినైతే తన మార్గంలో నడిపిస్తూ వచ్చాడో, ఎవరైతే ఆయన శ్రేష్టకరమైన మార్గంలో నడిపించుకుంటూ వచ్చాడో, ఎవరినైతే ఆ మార్గంలో నడిపిస్తున్నాడో, ఎవరినైతే తన మార్గం నడిపించుకుంటూ వస్తున్నాడో వారికి ఆయన సన్నిధిని ఇస్తున్నాడు. ఇంకా చూస్తున్నట్టయితే ఎవరికి ఆయన సన్నిధిని తోడుగిస్తున్నాడంటే మొట్టమొదటిగా ఆయన కటాక్షం ఎవరికైతే అనుగ్రహించబడింది వారికి, ఆయన మార్గంలో ఎవరైతే నడిపించుకుంటున్నాడో, ఎవరైతే ఆయన మార్గం నడుస్తున్నాడో వారికి ఆయన సన్నిధిని ఇవ్వబడుతూ వచ్చింది. మూడోదిగా చూస్తున్నట్టయితే రండి నిర్గమాకాండము 33వ అధ్యాయం 9వ వచనంలో, మోషే ఆ గుడారంలోకి పోయినప్పుడు దేవుని సన్నిధిలోకి దేవుని ప్రజలు వెళ్ళేవారు, దేవుని మందిరానికి వెళ్ళేవారికి, దేవుని సన్నిధికి వెళ్ళేవారు. ఇక్కడ మోషే దేవుని గుడారంలోకి వెళ్ళను అంటే దేవుని సన్నిధిలోకి. సో దేవుని మందిరానికి ఎవరైతే వెళ్తారో, దేవుని మందిరంలో ఎవరైతే ఉంటారో, దేవుని సన్నిధిలో ఎవరైతే ఉంటారో వారికి ఆయన సన్నిధిని తోడుగా ఇస్తాడు దేవుడు. సో మనం ఇప్పుడు దేవుని మందిరంలోకి వెళ్తే, దేవుని సన్నిధిలో ఉంటే, దేవునిలో మనం ఉంటే, దేవుని మందిరంలోకి మనం వెళ్తే, దేవుని సన్నిధికి ఎక్కిపోవడానికి ఇష్టపడినప్పుడు, దేవుని మందిరానికి వెళ్ళడానికి ఇష్టపడినప్పుడు సాకులు చెప్పుకోకుండా, సనుగులు లేకుండా, గొనుగులు లేకుండా దేవుని మందిరానికి ఎవరైతే ఇష్టపూర్వకంగా వెళ్తారో వారికి ఆయన సన్నిధి తోడుగా ఉంటుంది. ఇది నా దేశం మూడో మాట. నాలుగో విషయాన్ని చూసినట్టయితే నిర్గమాకాండం 33వ అధ్యాయము మనం చూసినట్టు 11వ వచనం, మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్టు. అంటే దేవుడు ఎవరితో అయితే స్నేహం కలిగి ఉంటాడు, ఒక స్నేహితుడితో మరో స్నేహితుడు మాట్లాడుకున్నట్టుగా దేవుడు ఎవరితో మాట్లాడతాడో, ఎవరితో స్నేహం కలిగి ఉంటాడో, ఎవరితో దేవుడు మాట్లాడటానికి ఇష్టపడతాడో వారితో తన సన్నిధిని పంపిస్తాడు, వారికి తన సన్నిధిని తోడుగా ఇస్తాడు దేవుడు నిన్ను తన స్నేహితుడిగా చేసుకుంటే ప్రియ సహోదరుడు సహోదరి, దేవుడు తన స్నేహితుడిగా దేవుడు మనం చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు మనకి ఆయన సన్నిధిని ఇస్తాడు, ఆయన ఇచ్చేవాడు ఉంటాడు. మోషేని దేవుడు తన స్నేహితుడిగా చేసుకున్నాడు, అబ్రహాముని తన స్నేహితుడిగా చేసుకున్నాడు, ఆదామును కూడా తన స్నేహితుడిగా చేసుకున్నాడు. కాబట్టి ఆయన సన్నిధి మోషేకి ఇచ్చాడు, ఆయన సన్నిధి అబ్రహాముకి ఇచ్చాడు, ఆయన సన్నిధి ఆదాముకి ఇచ్చాడు, దావీదు రాజుకి ఇస్తూ వచ్చాడు, ఆయన సన్నిధి కూడా సొలొమోనుకు కూడా ఇస్తూ వచ్చాడు. మరి సొలొమోను పోగొట్టుకున్నాడు తర్వాత ధన్యత, అది వేరే విషయం. ఇక్కడ దేవుని వాక్యం ఏంటంటే ఆయన సన్నిధి,
ఆయన సన్నిధి ఎవరికి తోడుగా వస్తుందంటే ఆయన కటాక్షం పొందిన వారికి. ఆయన సన్నిధి ఎవరికి తోడుగా వస్తుందంటే ఆయన మార్గంలో నడిచిన వారికి. ఆయన మార్గాన్ని ఎవరికి తెలియపరిచాడు, ఎవరైతే ఆయన మార్గంలో తెలుసుకుని ఆయన మార్గం తెలియపరిచే మార్గంలో నడుస్తున్నారో వారికి ఆయన సన్నిధి ఎవరికి తోడుగా వస్తుందంటే ఆయన మందిరంలోకి ఎక్కిన వారికి. ఇంకా ఆయన సన్నిధి ఎవరికి వస్తుందంటే ఆయన మందిరం ఎక్కిన వారికి, ఆయన మందిరంలోకి వెళ్ళిన వారికి. ఇంకెవరికి ఆయన సన్నిధి తోడుగా వస్తుందంటే ఇంకెవరికి తోడుగా వస్తుందంటే ఆయనతో స్నేహం కలిగిన వారికి. ఆయనతో ఎవరైతే స్నేహం చేస్తారో వారికి ఆయన సన్నిధి వస్తుంది. మనం ఆయనతో స్నేహం చేసి లోకంతో స్నేహం చేసి దేవునికి వైరం కాకుండా, దేవునికి విరోధం కాకుండా దేవునితో స్నేహం చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన సన్నిధి మనతో ఉంటుంది. ఇది 3. 4. 5వ విషయం చూసినట్లయితే నిర్గమాకాండం 33:11లోనే నేను చదువుతుండే, యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. 2వ లైన్లో నేను చదువుతున్నాను. యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచు. ఎవరితో అయితే దేవుడు ముఖాముఖిగా మాట్లాడతాడో వారికి ఆయన సన్నిధి తోడుగా ఇస్తాడు. దేవుడు ఎవరితో అయితే ముఖాముఖిగా మాట్లాడతాడో వారికి ఆయన సన్నిధిని దేవుడు తోడుగా ఇస్తాడు. చూడండి, ఆయన ముఖాముఖిగా మాట్లాడకపోవడం కారణం ఏంటంటే పాపమే. మనుషుల్లో పాపం పెరిగే కొందిని దేవుడు మాట్లాడటం ఆపేసాడు. దేవుడు మాట్లాడటం అన్నది దూరం వెళ్ళిపోతుంది. మనుషుల్లో పాపం పెరిగే కొంది దేవుని మాట అన్నది దూరం అయిపోద్ది. ఇప్పుడు మనం పాపం చేస్తున్నాం అనుకోండి, బహుశా నేను ఏదైనా పాపం చేస్తుంటే, ఏదైనా పాపంలో కూరుకుంటుంటే దేవుని స్వరాన్ని నేను వినలేను. దేవుని స్వరం నాకు వెనకెళ్ళిపోయింది. నేను వినాలనుకున్నా వినపడదు. ఇక నేను వినాలన్న ఆశ కూడా ఉండదు. ఎందుకంటే నేను పాపం చేస్తున్నప్పుడు నాకు అలా అనిపించింది. అంటే ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నా, ఎవరికై వాళ్ళు పాపం చేసేటప్పుడు, ఎవరికై వాళ్ళు పాపం చేస్తున్నప్పుడు, ఎవరికై వాళ్ళు పాపంలో కూరుకుపోతున్నప్పుడు ఎవరికై వాళ్ళకి ఏమనిపించింది అంటే నేను మంచిగా ఉన్నాను అనుకుంటారు, కానీ దేవుని స్వరాన్ని వినలేరు, దేవుని మాటను వినలేరు. కాబట్టి ముఖాముఖిగా దేవునితో ఉండలేరు. ఒక వ్యక్తిలో పాపం ఉన్నప్పుడు ఆ వ్యక్తి దేవునితో ముఖాముఖిగా ఉండలేడు. ఒక వ్యక్తి పాపం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి దేవుని దగ్గరకు రాలేడు. అందుకే చాలా ఒక వ్యక్తి ఈ రీతిలో అన్నాడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడంట, ప్రార్థన చేసేవాడు పాపం చేయడంట. ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడంటే ప్రార్థన చేయడు, ప్రార్థన చేసేవాడు పాపం చేయడంట. పాపం చేస్తున్నవాడు ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డు, ప్రార్థించేవాడు పాపం చేయడానికి ఇష్టపడ్డు. గమనించండి, ఒక వ్యక్తి పాపంలో కూరుకుపోయాడంటే ఆ వ్యక్తి ప్రార్థన చేయడానికి రాదు, ఆ వ్యక్తి ప్రార్థన చేయలేడు. పోనీ ఒక వ్యక్తి ప్రార్థన చేసేవాడు అంటే ఆ వ్యక్తి పాపం చేయడానికి ఇష్టపడ్డు. అంటే చూడండి, ముఖాముఖిగా దేవుని చూసేవాడు పాపం చేయడానికి ఇష్టపడ్డు. కాబట్టి ఈరోజు మనకు దేవుని నా సన్నిధికి తోడుగా వచ్చునని దేవుడు అన్నాడు. ఆయన సన్నిధి ఎవరికి తోడుగా వస్తుందంటే ఆయనతో ముఖాముఖిగా కలిగి ఉన్నవారు. ఆయన ఎవరితైతే ముఖాముఖిగా చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, వారికి ఆయన సన్నిధిని ఇస్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో నాతో ముఖాముఖిగా మాట్లాడితే మనకు ఆయన సన్నిధిని ఇస్తాడు తోడుగా, లేకపోతే లేదు. దేవుడు ముఖాముఖిగా మాట్లాడకపోవడం కారణం కానీ, లేదా దేవుడు మనతో స్నేహం చేయకపోవడం కారణం కానీ, దేవుని గుడారంలోకి మనం పరిశుద్ధులకు వెళ్ళకపోవడం కారణం కానీ, ఇంకా దేవుని మార్గంలో మనం నడవపోవడం కారణం కానీ, దేవుని మార్గంలో మనం తెలియపడకపోవడం కారణాలు కానీ, దేవుని కటాక్షం మన మీదకి లేకపోవడం కారణం ఏంటంటే మనం ఎక్కడో పొరపాటు చేసాం, మనం ఎక్కడో పాపం చేసాం. దాన్ని సరిదిద్దుకున్నప్పుడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అన్నాడు. ఆయన సన్నిధి తోడుగా ఎవరికి వస్తుందంటే ఆయన ఎవరికైతే కటాక్షం చూపించాడో, ఆయన కటాక్షాన్ని ఎవరు పొందుకున్నారు వారికి, ఆయన మార్గాన్ని ఎవరికైతే బయలుపరిచాడో, ఆయన మార్గంలో ఉండవారికి, ఆయన గుడారంలోనికి వెళ్ళి ఆయన సన్నిధిలో ఉండవారికి, ఇంకా ఆయనతో స్నేహం చేసి లోకంతో స్నేహం చేయనటువంటి వారికి, లోకంతో స్నేహం చేయకుండా ఆయనతో స్నేహం చేసిన వారికి, ఆయనతో ముఖాముఖిగా మాట్లాడినటువంటి, ఆయన ఎవరితో అయితే ముఖాముఖిగా మాట్లాడుతున్నాడో, ఆయనతో ఎవరైతే ముఖాముఖిగా ఉంటున్నారో, ముఖాముఖిగా ఆయన్ని కలుసుకుంటున్నారో వారికి ఆయన సన్నిధిని తోడుగేస్తాడు. సో ఆయన మనకు తోడుగా ఆయన సన్నిధిని ఇవ్వాలంటే ఇవన్నీ మన జీవితాల్లో ఉండాలి. ఇవన్నీ లేవంటే ఆయన కటాక్షం మనం పొందుకోలే, ఆయన మార్గంలో ఆయన గుడారంలోకి వెళ్ళా, ఆయనతో స్నేహం లేదు, ఆయనతో ముఖాముఖి మాట్లాడలేకపోతున్నాం అంటే మనలో పాపం ఉంది. అది సరిదిద్దుకున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితాలు ఆయనకు మహిమార్థమే ఉండినట్లు ప్రభు సాయం చేస్తాడు. అలా మనం దేవునికి మహిమార్థమై దేవుని సన్నిధి మనతో ఉండాలని, దేవుని కటాక్షం, దేవుని మార్గాలు, దేవుని మందిరము, ఇంకా దేవునితో స్నేహం, దేవునితో ముఖముఖి మాట్లాడే ధన్యత మనం లేవు. కాబట్టి ఆ ధన్యతను మనకు ఇవ్వటం కొరకై యేసుప్రభు వారు కలువరిసిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణ ద్వారా ఆయనతో ముఖాముఖిగా మాట్లాడే ధన్యత, ఆయనతో స్నేహం, ఆయన మందిరంలోకి వెళ్ళే ధన్యత, ఇంకా ఆయన మార్గంలో ఉండే ధన్యత, ఆయన కటాక్షాన్ని పొందుకునే ధన్యత దేవుడు మనకిచ్చి ఆయన సన్నిధిని మనకి ఇస్తున్నాడు. ఆయన ఇచ్చిన సన్నిధి యేసు ప్రభు కలువరి శిలువ రక్తం ద్వారా దేవుడు తన సన్నిధిని మనకు తోడుగా ఇచ్చాడు ఆయన కుమారుడు ద్వారా. దాన్ని మనం పోగొట్టుకోకుండా దాన్ని కాపాడుకుంటూ వెళ్ళే క్రైస్తవ జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్లు ప్రభు సాయం చేయను గాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రిపర్లోకి తండ్రి వందనాలు. విత్తమని మాటలకు నీరు కట్టి ఫలింపు చేయండి. మీ సాక్షులుగా మేము జీవించినట్టు సాయం చేయండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఆ ఇచ్చిన సన్నిధి మాకైతే యోగ్యత లేదు, కానీ యేసు ప్రభు రక్తం ద్వారా మీ సన్నిధి మాకు తోడుగించారు. ఆ సన్నిధిని మేము పోగొట్టుకోకుండా మీరు యేసు ప్రభు రక్తం ద్వారా మమ్మల్ని కడిగి మీ సన్నిధి మాకు తోడుగా ఇచ్చారు. కాబట్టి ఆ తోడుగా ఇవ్వబడిన సన్నిధిని మేము కాపాడుకుంటూ ఆ సన్నిధి మా దగ్గర నుంచి తొలగిపోకుండా ఆ సన్నిధి మాతోనే ఉండే క్రైస్తవ జీవితాన్ని మేము మోషే లాంటి జీవితాన్ని జీవించడానికి సాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. ప్రైస్తలాడు.